హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2008లో మొదలైంది. అలాగే 2024 వరకు ఏ ప్లేయర్ ఎన్ని బౌండరీస్ కొట్టారు, అలాగే ఎన్ని ఫోర్స్ కొట్టారు, ఎన్ని సిక్స్లు కొట్టారు, ఎన్ని ఇన్నింగ్స్లో కొట్టారు, ఈరోజు వీడియోలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ముందుగా నెంబర్ 1 ఎవరు అంటే మోస్ట్ బౌండరీస్ కొట్టిన ప్లేయర్గా నిలిచారు టాప్ 1లోని విరాట్ కోహ్లీ గారు. విరాట్ కోహ్లీ గారు 2008 నుంచి 2024 వరకు కోహ్లీ గారు ఆర్సీబీ తరపునే ఆడుతూ ఉన్నారు. ఆర్సీబీ తరపున 997 బౌండరీస్ కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 705 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 272 సిక్స్లు కొట్టారు. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 244 మ్యాచ్ల్లో కొట్టారు కోహ్లీ గారు. కోహ్లీ గారు టాప్ 1లో ఉన్నారు. నెక్స్ట్ నెంబర్ 2 ఎవరు అంటే డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్కి ఎస్ఆర్హెచ్కి విడదీయలేని బంధం ఉంది. అంతగా ఫ్యామిలీలో కలిసిపోయాడు మన డేవిడ్ మామ. హైదరాబాద్ అంటే అతనికి చాలా ఇష్టం. అలాగే మన సెకండ్ హోమ్ అంటూ ఉంటాడు మన డేవిడ్ మామ. మన డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2008 నుంచి 2024 వరకు బౌండరీస్ 899 బౌండరీస్ కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 663 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 236 సిక్స్లు కొట్టారు. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 184 మ్యాచ్ల్లో కొట్టారు డేవిడ్ వార్నర్ గారు. నెక్స్ట్ నెంబర్ 3 ఎవరు అంటే రోహిత్ శర్మ గారు. రోహిత్ శర్మ గారు మన తెలుగు ప్లేయరే, ఈ విషయం ఎవరైతే తెలియదు. అలాగే రోహిత్ శర్మ గారి ఫ్యామిలీ కూడా మన వైజాగే. రోహిత్ శర్మ గారు కూడా తెలుగులో మాట్లాడతారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. రోహిత్ శర్మ గారు ఇప్పటి వరకు ఎన్ని బౌండరీస్ కొట్టారు అంటే 2008 నుంచి 2024 వరకు రోహిత్ శర్మ గారు 879 బౌండరీస్ కొట్టారు. ఫోర్లు కూడా 599 ఫోర్లు కొట్టారు రోహిత్ శర్మ గారు. అలాగే సిక్స్లు కూడా 280 సిక్స్లు కొట్టారు రోహిత్ శర్మ గారు. అలాగే ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 252 మ్యాచ్ల్లో కొట్టారు రోహిత్ శర్మ గారు. నెక్స్ట్ నెంబర్ 4 క్రిస్ గేల్ గారు. క్రిస్ గేల్ గారు ఐపీఎల్లో ఇప్పటివరకు ఎన్ని బౌండరీస్ కొట్టారు అంటే 2008 నుంచి 2024 వరకు 762 బౌండరీలు కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 405 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 357 సిక్స్లు కొట్టారు క్రిస్ గేల్ గారు. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 141 మ్యాచ్ల్లో కొట్టారు క్రిస్ గేల్ గారు. నెంబర్ 5 ఎవరు అంటే సురేష్ రైనా గారు. సురేష్ రైనా గారు కూడా ఐపీఎల్లోని సిఎస్కే తరపున ఆడుతూనే ఉండేవారు. అతను ఇప్పటి వరకు బౌండరీలు ఎన్ని కొట్టారంటే 2008 నుంచి 2024 వరకు 709 బౌండరీలు కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 506 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 203 సిక్స్లు కొట్టారు సురేష్ రైనా గారు. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 200 మ్యాచ్ల్లో కొట్టారు సురేష్ రైనా గారు. నెక్స్ట్ నెంబర్ 6 ఎవరు అంటే ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 అని అంటూ ఉంటారు చాలామంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఇతనికి చాలా ఇష్టం. ఏబీ డివిలియర్స్ గారు కూడా 2008 నుంచి 2024 వరకు 664 బౌండరీస్ కొట్టారు ఏబీ డివిలియర్స్ గారు. ఫోర్లు కూడా 413 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 251 సిక్స్లు కొట్టారు. అలాగే ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 170 మ్యాచ్ల్లో కొట్టారు ఏబీ డివిలియర్స్ గారు. నెక్స్ట్ నెంబర్ 7 ఎవరు అంటే ఎంఎస్ ధోని గారు. ఎంఎస్ ధోని గారు అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది మన టీమిండియాలోని, అలాగే ఐపీఎల్లోని. సిఎస్కే అంటే ఇతనికి చాలా ప్రాణం, అలాగే మన టీమిండియా కూడా. ఎంఎస్ ధోని గారు కూడా 2008 నుంచి 2024 వరకు సిఎస్కే తరపున ఆడేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆడుతున్నారు. ఎంఎస్ ధోని గారు కూడా ఇప్పటి వరకు 2008 నుంచి 2024 వరకు 615 బౌండరీలు కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 363 ఫోర్లు కొట్టారు. అలాగే సిక్స్లు కూడా 252 సిక్స్లు కూడా కొట్టారు. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టారంటే 229 మ్యాచ్ల్లో కొట్టారు ఎంఎస్ ధోని గారు. నెక్స్ట్ నెంబర్ 8 ఎవరు అంటే మన టీమిండియా ప్లేయర్ అయిన సంజు శాంసన్. మన సంజు శాంసన్కి టీమిండియా తరపున ఆడడం చాలా కష్టమే, ఎందుకంటే అతనికి అవకాశాలు తక్కువగా వస్తాయి. అలాగే ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు అతనికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది సంజు శాంసన్ అంటే. మన రాజస్థాన్ అంటే సంజు శాంసన్కి చాలా ప్రాణం. అలాగే రాజస్థాన్ ప్రజలు కూడా సంజు శాంసన్కి అక్కడ గుడి కడతారు. అతనంటే అంత ఇష్టం అందరికీ. సంజు శాంసన్ కూడా ఐపీఎల్లోని బౌండరీస్ ఎన్ని కొట్టారంటే 558 బౌండరీస్ కొట్టారు 2008 నుంచి 2024 వరకు. అలాగే ఫోర్లు కూడా 352 ఫోర్లు కొట్టారు. సిక్స్లు కూడా 206 సిక్స్లు కొట్టారు.
ఎన్ని మ్యాచ్లు ఆడారంటే 163 మ్యాచ్లు ఆడారు సంజు శాంసన్ గారు. నెక్స్ట్ నెంబర్ 9 ఎవరు అంటే కిరణ్ పోలార్డ్. కిరణ్ పోలార్డ్ ఈజ్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్. కిరణ్ పోలార్డ్ అంటే చాలా మంది బౌలర్కి దడ, ఎందుకంటే అతని బ్యాటింగ్ తోని ఎలాంటి బౌలర్ వేసిన సరే సిక్స్లు ఈజీగా కొట్టగలడు. కిరణ్ పోలార్డ్ ఐపీఎల్లోని కేకేఆర్ తరపున ఆడాడు, అలాగే ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడాడు. ఇప్పుడు కిరణ్ పోలార్డ్ ముంబై ఇండియన్స్లోని బ్యాటింగ్ కోచ్గా చేస్తున్నాడు. కిరణ్ పోలార్డ్ ఐపీఎల్లోని ఎన్ని బౌండరీస్ కొట్టాడంటే 2008 నుంచి 2024 వరకు 441 బౌండరీస్ చేశాడు. అలాగే ఫోర్లు కూడా 218 ఫోర్లు కొట్టాడు. అలాగే సిక్స్లు కూడా 223 సిక్స్లు కొట్టాడు కిరణ్ పోలార్డ్. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టాడంటే 171 మ్యాచ్ల్లో కొట్టారు కిరణ్ పోలార్డ్ గారు. నెక్స్ట్ నెంబర్ 10 ఎవరు అంటే ఆండ్రూ రసూల్. ఆండ్రూ రసూల్ ఈజ్ ఏ కేకేఆర్ ప్లేయర్ ఐపీఎల్లోని. ఇతను కూడా వెస్ట్ ఇండీన్సే. ఆండ్రూ రసూల్ మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇతను ఐపీఎల్లోని 2008 నుంచి 2024 వరకు 379 బౌండరీస్ కొట్టారు. అలాగే ఫోర్లు కూడా 170 ఫోర్లు కొట్టాడు. అలాగే సిక్స్లు కూడా 209 సిక్స్లు కొట్టాడు ఆండ్రూ రసూల్. ఎన్ని మ్యాచ్ల్లో కొట్టాడంటే 105 మ్యాచ్ల్లో కొట్టాడు ఆండ్రూ రసూల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.